బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. సభలో 5 బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ గ్రాంట్స్ పైన తుది రోజు చర్చ, ఓటింగ్ జరగనుంది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, వ్యవసాయ రంగాల గ్రాంట్స్ కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అంతేకాదు సభలో విద్యుత్ సంస్థల వార్షిక నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సో ఇవాళ జరగబోయే తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. సభలో మొత్తం 5 బిల్లులకు ఆమోదం తెలపనున్న నేపథ్యంలో ఈ ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం జరిగింది. బడ్జెట్ గ్రాంట్స్ పైన కూడా తుది రోజు చర్చ, అలానే ఓటింగ్ కూడా జరగబోతోంది. మెయిన్గా విద్య, ఆరోగ్యం, రోడ్లు, వ్యవసాయ రంగాల గ్రాంట్స్కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అంతేకాదు సభలో విద్యుత్ సంస్థల వార్షిక నివేదికలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. సో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా చూసాం తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. అయితే ఈ రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు స్పీకర్. సభలో 5 బిల్లులకు ఆమోదం తెలపబోతూ ఉన్నారు. మెయిన్గా బడ్జెట్ గ్రాంట్స్ పైన తుది రోజు చర్చ ఉండబోతోంది. అలానే ఓటింగ్ కూడా జరగబోతోంది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, వ్యవసాయ రంగాల గ్రాంట్స్కు అసెంబ్లీ ఆమోదం తెలపబోతోంది. అంతేకాదు సభలో విద్యుత్ సంస్థల వార్షిక నివేదికలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఈరోజు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి, ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ 9వ రోజు సమావేశం ప్రారంభం కాబోతోంది. ఒకవైపు ఇప్పటికే శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్ పద్దులపై ప్రతిరోజు చర్చ జరగడం, వాటికి పద్దులకు ఆమోదం తెలపడం. అయితే రేపు చివరి రోజు కావడంతో ఈ రోజు చాలా కీలక అంశాలపైన, పద్దులపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే గోవింద నాయక్ మృతి పట్ల సంతాపం కూడా శాసనసభ తెలుపబోతోంది. ఈ సభలో ఆయనకు నివాళులు అర్పించబోతున్నారు సభ్యులు. ఇంకా శాసనసభలో విద్యుత్ సంస్థల వార్షిక నివేదికను ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా టీఎస్, జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లకు సంబంధించిన నివేదికలను కూడా ఈరోజు సభలో టేబుల్ చేయబోతున్నారు. ఇంకా రిన్యూవబుల్ ఎనర్జీ సంస్థకు సంబంధించిన నివేదికలను కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అదేవిధంగా 5 బిల్లులను ఈ సభలో ప్రవేశపెట్టి ఈ రోజు ఆమోదం తెలపబోతోంది. ఒకటి వ్యాట్ సవరణ బిల్లు, అదేవిధంగా హేట్ స్పీచ్ సంబంధించిన హేట్ క్రైమ్స్ బిల్లు, అదేవిధంగా గిగ్ వర్కర్స్ సంక్షేమ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, పేరెంటల్ సపోర్ట్ మానిటరింగ్ బిల్లులకు సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలుపుకోనుంది. అదేవిధంగా బడ్జెట్ గ్రాంట్స్ పైన ఈ రోజు కూడా చర్చ జరుగుతుంది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, వ్యవసాయ రంగాలకు సంబంధించిన గ్రాంట్స్ కు ఈ రోజు శాసనసభ ఆమోదం తెలిపే పరిస్థితి ఉంది. ఇంకా పలు శాఖల డిమాండ్స్ పైన ఓటింగ్ కూడా ఈ రోజు ఉంటుందని చెప్పేసి కూడా శాసనసభ తెలిపింది. మొత్తానికి సప్లిమెంటరీ ఎస్టిమేషన్స్ పైన కూడా శాసనసభలో చర్చ జరగబోతుంది. మొత్తానికి ఈ రోజు 9వ రోజు, ఇక రేపు చివరి రోజు అసెంబ్లీ సమావేశాలని తెలుస్తోంది. ఇప్పటికే రేపటితో ముగించాలని గత బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక రేపు చివరి రోజు ఉండబోతుంది. మొత్తానికైతే శాసనసభలో నిన్న వాడివేడిగా చర్చ జరిగింది. రైట్ తిరుపతి చారి.